హాయ్ గైస్ దిస్ ఈజ్ రమ్య. సారీ రమ్య ప్రియ. లేదు. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ చెప్పాలంటే షైన్ రమ్య. సో, ఈరోజైతే నేను లడ్డు బాక్స్ ఛానెల్‌కైతే విజిట్ చేశాననమాట. ఈరోజైతే నన్ను లడ్డు బాక్స్ కొన్ని క్వెషన్స్ అడుగుతదంట. క్వైట్ ఇంట్రెస్టింగ్. చూద్దాం నేనైతే ఆన్సర్ చేస్తానో లేదో. సో, మా ఫిల్మ్ నేమ్ వచ్చేసి 'బకాసుర రెస్టారెంట్' ఈ ఆగస్ట్ 8 రిలీజ్ అవ్వబోతుంది. మన ఈ లడ్డు బాక్స్ ఏదో ఫుడ్ ఐటెమ్ చూపిస్తాడంట. సో, ఒక్కొక్క ఫుడ్ ఐటెమ్ చూసి ఏదో హీరోని గెస్ చేయాలంట. చూద్దాం ఏం చూపిస్తాడో. బర్గర్. ప్రభాస్. శాండ్విచ్ పవర్ స్టార్. ఎందుకంటే నాకు శాండ్విచ్ అంటే ఎంత ఇష్టమో, పవర్ స్టార్ అంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం కాబట్టి. యాక్చువల్లీ నేను డైట్‌లో ఉన్నా కూడా శాండ్విచ్ తినొచ్చు. శాండ్విచ్ ఈస్ హెల్తీ. బట్ పోర్షన్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతది. మిల్క్ షేక్ ఐ థింక్ మహేష్ బాబు. ఎందుకంటే పాలంత తెల్లగా ఉంటాడు కాబట్టి. బిస్కెట్స్ అండ్ కుకీస్ నాని. ఎందుకంటే అవి ఎంత స్వీట్‌గా ఉంటాయో నాని యాక్టింగ్ కూడా అంతే స్వీట్‌గా ఉంటది. యాక్చువల్లీ పిజ్జా అంటే కూడా నా ఫేవరెట్. సో, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి, పవన్ కళ్యాణ్ తర్వాత నాకు ఇష్టమైన హీరోని చెప్తా. 'దుల్కర్ సల్మాన్.' నూడిల్స్ స్పైసీగా ఉంటుంది కాబట్టి ఐ థింక్ బాలకృష్ణ. ఎందుకంటే బాలకృష్ణ గారంటే మనకు గుర్తొచ్చేది ఆయన కోపం, ఆయన ఆయన కోపం గాని అవన్నీ గుర్తొస్తాయి గదా! సో, నాకెందుకో నూడిల్స్‌తో కంపేర్ చేయబుద్ధేస్తుంది. కేక్. కేక్‌ని నేను సూర్యతో కంపేర్ చేస్తా. స్పైసీ చికెన్ బిర్యానీ. ఐ థింక్ కాజాని కాకినాడ కాజాని నేను ఎన్టీఆర్‌తో కంపేర్ చేస్తా. ఎందుకంటే ఆయన క్వైట్ ఫేమస్ అండ్ ఆయన యాక్టింగ్ అందరికి నచ్చుతుంది కాబట్టి. ప్రాపర్ మీల్స్. అల్లు అర్జున్ ఆల్ ఇన్ వన్ యాక్టింగ్ పరంగా కావచ్చు, డాన్స్ పరంగా కావచ్చు. సో, అల్లు అర్జున్. ఎప్పుడెప్పుడు ఇది ఆపేసి బయటికెళ్ళి మంచి ఫుడ్ తిందామా అని ఉంది. నా చీట్ డైట్ పిజ్జా. సో, నా బ్యాగ్‌లో ఏముందో చూపించమన్నారు. ఫస్ట్‌లీ అయితే ఈ ఫోన్ నా చేతిలో ఉంది కాబట్టి ఫస్ట్ ఇది చూపిస్తున్నా. ఈ బ్యాగ్ వచ్చేసి నాకు నా కజిన్ నా బర్త్‌డేకి గిఫ్ట్ చేసింది 2 ఇయర్స్ బ్యాక్. సో, బ్యాగ్‌లో ఏముంది? ఫస్ట్‌లీ స్పెక్ట్స్. నాకు సైట్ కాబట్టి ఇవి లేకపోతే అవ్వదు. ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి తీశాను. ఆ లుక్‌ని మీరు చూడగలరా? ఓకే. ఫైన్. నెక్స్ట్ మాస్క్. జనరల్‌గా కరోనా వచ్చినప్పటి నుంచి అలవాటయింది. బట్ ఇప్పుడు వాడుతుంది కరోనా గురించి కాదు. నా ఎక్స్‌ప్రెషన్స్ జనాలకి తెలియకూడదని. నెక్స్ట్ కోంబ్. రబ్బర్ బ్యాండ్. జనరల్ లేడీస్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఇయర్ పాడ్స్, ఇంకా మేకప్ బ్రష్, స్టిక్కర్ ప్యాకెట్, మై ఫేవరెట్ లిప్‌స్టిక్, కాటుక. దీన్నేమంటారు? మస్కరా, ఐలైనర్, 2 పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్, ఇంకా మేకప్ పౌడర్. అంతే సింపుల్. అంతకు మించి ఇంకేముండవు నా బ్యాగ్‌లో. బ్యాగ్ కాస్టా? అది కొన్న వాళ్ళకే తెలియాలి. నేను కొనలేదు కాబట్టి నాకు తెలీదు. అది కెమెరాలో చూపిస్తే బాగోదు. లైక్ ఐ థింక్ ఇలా. అంతే మోస్ట్ రిలాక్సింగ్ పొజిషన్. యాక్చువల్లీ నేను ఎక్కువ ఖాళీగా ఉన్నప్పుడు లైక్ ఆ పని చేయడం, ఈ పని చేయడం చేయను. నాలో నేను మాట్లాడుకుంటాననమాట. ఏదైనా థింగ్స్ ఉంటే నాలో నేను డిస్కస్ చేసుకుంటా. లైక్ ఎలా అంటే, ఇదెందుకు నాకు ఇంకా కాల్ చేయలేదు? ఈ టైంకి ఇది కాల్ చేయాల్సిందే. ఈ పాటికి చేసి మేము మాట్లాడుకుంటూ ఉండాలి గదా! ఇది ఇంకా కాల్ చేయలేదేంటి? ఏ పని చేస్తుందో ఏంటో? అయిపోద్ది. మా ఫ్రెండ్ టాపిక్ అయిపోద్ది. నెక్స్ట్ 4:30 అయిందా? ఇంకా 3 అవర్స్ ఉంది. 3 అవర్స్ దాటితే నేను మంచిగా జిమ్‌కెళ్ళి వర్కౌట్ చేసుకోవచ్చు. బోర్ కొడుతుంది. నెక్స్ట్ ఆ టాపిక్ అయిపోయిన తర్వాత 4:30 అవుతుంది. ఏదైనా స్నాక్స్ తింటే బావుంటదేమో. కానీ మనం డైట్‌లో ఉన్నాము. చీట్ చేయలేము. సో, హెల్తీ స్నాక్ ఆప్షన్స్ ఏంటో చూసుకొని ఏం తినాలో ఆలోచిద్దాం. అంతే. ఎవరి మీద కోపాలుండి, తిట్టుకొని అంతేముండదు. నాలో నేను ఇలా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటా. నీ అమ్మ ఒకటి, నీ అబ్బా ఒకటి. నీకేమన్నా పిచ్చా ఒకటి. ఎగస్ట్రాలు చేయకు ఒకటి. ఎక్కువ ఇది యూజ్ చేస్తే ఎగస్ట్రాలు చేయకు అన్నది. నెక్స్ట్ నాతో మాట్లాడుకో ఒకటి. యదవ ఒకటి.
అంతే. ఇంకా ఉన్నాయి. వద్దు. 'తమ్ముడులో' 'పెదవి దాటని' సాంగ్ ట్రై చేస్తాను. బట్ ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. ఓకే. పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది అడగవేం త్వరగా, అడగడానికి ఏమిటి ఉంది తెలుపవా సరిగా, మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా. తర్వాత లిరిక్స్ గుర్తు రావట్లేదు. ఐ థింక్ చాలు. ఈ కాకి గొంతుతో ఈ మాత్రం పాడడం చాలా చాలు. సో, మన లడ్డు బాక్స్ అడిగిన క్వెషన్స్ అన్నిట్లికి నేను మరీ అంత బీభత్సంగా కాకుండా ఒక యావరేజ్‌గా ఆన్సర్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో, మా ఫిల్మ్ 'బకాసుర రెస్టారెంట్' ఫిల్మ్ ఈ ఆగస్ట్ 8 రిలీజ్ అవ్వబోతుంది. ఈ ఫిల్మ్‌లో నేను ప్రవీణ్ గారికి పెయిర్‌గా యాక్ట్ చేశాననమాట. ఇది హారర్ కామెడీ కన్నా హంగర్ కామెడీ అని చెప్పొచ్చు. చాలా బావుంటది. మీరు రెగ్యులర్‌గా చూసే హారర్ కామెడీ ఫిల్మ్‌లా ఉండదు. దానికి చాలా డిఫరెంట్‌గా ఉంటది. కామెడీ ఉంటది, లైట్‌గా హారర్ ఉంటది, మంచి ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక మంచి మీల్స్ తిన్నంత బావుంటదనమాట. సో, ఆగస్ట్ 8 ఖచ్చితంగా థియేటర్స్‌కి వెళ్లి అందరూ చూసేయండి. థాంక్ యూ. బాయ్ లడ్డు బాక్స్.